హలో అండి, వెల్కమ్ టు సాయిశ్రీ ఫ్యాషన్స్. ఈ బ్లౌజెస్లో కొన్ని కటింగ్ వీడియోస్ ఇంత క్రితం వీడియోలో అప్లోడ్ చేశాను కదండి. ఇప్పుడు మిగిలిన రిమైనింగ్ ఉన్నాయని ఇప్పుడు ఎలా కట్ చేయాలనేది ఇప్పుడు చూద్దామండి. ఇది మెరూన్ కలర్ది షార్ట్ వీడియోలో పెట్టాము, కానీ డీటెయిల్డ్గా అర్థం అవటం కోసం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఇది మన నెక్ డీప్ ఎంతవరకు అయితే తీసుకున్నామో ఆ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ వరకు ఒక చిన్న మార్కింగ్ పెట్టుకుంటున్నామండి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే మన వీడియోని పక్కన పెట్టుకొని మీరు ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకోండి, నెక్స్ట్ క్లాత్ మీద కట్ చేసుకోండి. చాలా ఈజీగా వస్తుందండి. మెజర్మెంట్స్ చెప్తున్నాము. ఇంకోటి ఏంటంటే టెక్స్ట్ తోటి అంటే మీకు అర్థం అవటం కోసం మెజర్మెంట్ ఎక్కడ ఎంతెంత తీసుకున్నాం అది కూడా చూస్తున్నారు. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నామని, ఇంత క్రితం కూడా షోల్డర్ మీద నుంచి 3 ఇంచెస్ తీసుకున్నామని మార్కింగ్ చేసి చూపిస్తున్నాం కదా. అదేవిధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా నేర్చుకుంటారండి. పేపర్ మీద కట్ చేసుకొని చూడండి. తర్వాత కొంచెం కాస్ట్లీవి కాకుండా మామూలు కొంచెం తక్కువ రేటుతో అంటే రూ. 60 జాకెట్ ముక్కలు కాకుండా కొంచెం రూ. 45 కూడా పీసులు వస్తాయి కదా. అవి పీస్ తీసుకుని బ్యాక్ సైడ్కి వచ్చే విధంగా మీ బ్లౌజులకి ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా అన్ని షేప్స్ కొత్త వాళ్ళైనా సరే ఈజీగా కట్ చేసుకోగలుగుతారండి. ఇదిగోండి, ఇక్కడ తీసుకున్నటువంటి మనం ఈ కార్నర్ దగ్గర మనం డీప్ తీసుకున్నాం కదా, డీప్ దగ్గర నుంచి చిన్న కర్వ్ తిప్పాం అనమాట చేతితోటే. ఆ తర్వాత లోపలికి ఒక 1/2 ఇంచ్ వచ్చాం కదా, అలాగే ఇక్కడ బయటికి వెళ్ళలేదు. ఇదిగోండి, ఈ లోపల నుంచి ఇక్కడ వరకు ఒక కర్వ్ ఇట్లా ఆమ్ డౌన్ స్కేల్ ఉంది కదండి, మనం ఆమ్ రౌండర్ తీసే స్కేలు, ఆ స్కేల్ ఆధారంతో చాలా ఈజీగా తీసుకోవచ్చండి. ఈ స్కేల్ని ఒక 20 రూపీస్కేమో కొన్నాను నేను. ఇప్పుడు ఒక 30 40 ఉన్నట్లుంది. నేను కొన్నప్పుడైతే ఈ స్కేల్కి ఎలాంటి మెజర్మెంట్స్ ఏమి లేవండి. ఇప్పుడైతే దీని మీద కూడా మెజర్మెంట్స్ వస్తున్నాయి. ఇట్లా ఈ ఆమ్ రౌండర్ స్కేలు అన్ని విధాలా ఉపయోగపడుతుందండి. మీకు దగ్గరలో ఉంటే ఒకసారి తీసుకోండి. ఇలా కర్వ్స్ ఈజీగా మనం మెజర్ చేసుకోవడానికి, బీస్తో గీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియోస్లో వస్తున్నటువంటి ప్రతి నెక్ షేపు చాలా యూనిక్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఈ నెక్ ఇది నేను 3rd టైం అనుకుంటా తీయటం, అంటే ఇలా కట్ చేసి వాళ్ళకి స్టిచ్ చేసి ఇవ్వటం. ఈ నెక్ వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా ఉందక్క, మాకు మళ్ళీ ఇదే ఇవ్వండి కానీ కొంచెం మార్చి ఇవ్వండి అని చెప్పేసరికి సేమ్ నెక్ అయితే షేప్ ఇదే తీసానండి. ఇది కొంచెం చూడండి, ఓపెన్ చేస్తే ఎలా వచ్చింది కదా. ఈ బ్లౌజ్కి ఏం చేయొచ్చు అంటే ఒక ఐడియా కోసం మాత్రమే మీకు చెప్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ నెక్ లోపల క్లాత్ తీసేసాం కదా, ఈ క్లాత్ని పెట్టి చూపిస్తాను. ఈ లోపల క్లాత్ని ఇక్కడ ఈ కర్వ్ తీసిన దగ్గర అనమాట, ఇట్లా కొంచెం కర్వ్ వచ్చేలాగా కూడా మనం పేపర్ సాఫ్ట్ వేసుకుని కట్ చేసుకొని మళ్ళీ ఖర్చులు కనిపించకుండా లోపల ఫోల్డ్ చేయొచ్చు. లేదంటే ఇలా స్ట్రైట్ పీస్నైనా సరే, కానీ మన పేపర్ సాఫ్ట్ వేయడం అనేది కంపల్సరీ అండి. వేసేసి ఇవ్వండి ఇలా వస్తుంది కదా, ఇక్కడ హ్యాంగింగ్స్ ఇచ్చినా లేదంటే లేస్ ఇచ్చినా లేదా పూసలతో కూర్చున్నా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. ఈ బ్లౌజు పాట్ నెక్ ఒక టైప్ ఆఫ్ షేప్ తీస్తున్నామండి. ఒకసారి చూడండి. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఎందుకు వదిలేసానంటే ఇక్కడ మనకి నెక్ పట్టీ వేస్తాం కదా, నడుం పట్టీ, దానికోసం అనమాట. నెక్ డీప్ తీసిన దగ్గర నుంచి కింద వరకు మామూలుగా లైన్ గీసేస్తున్నాను. ఇది కూడా ఒక కరెక్ట్గా కట్ చేసేయనండి, ఒక ఐడియా కోసం మాత్రం మీకు చూపిస్తుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ ఇట్లా గీసాను. ఇది అర్ధచంద్రాకారంలో వచ్చింది కాబట్టి ఇక్కడ కరెక్ట్గా షేప్ వచ్చేలాగా కానీ, అంటే కొంచెం కొంచెంగా మనం మార్చుకోవచ్చు, ఎలా కావాలంటే అలా ఎలా మార్చుకోవచ్చు. లేదంటే చిన్న కర్వ్ అయినా ఇవ్వచ్చు. ఎప్పుడు మనం కట్ చేసేలాగా కాకుండా కొంచెం కొంచెం డిఫరెంట్గా కట్ చేద్దాం. ఈ డీప్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది బయటికి వెళ్తున్నాము. ఈ బయట దగ్గర నుండి ఇటు మనం ఇట్లా గీసుకోవచ్చు, లేదంటే స్కేల్ పెట్టి గీస్తాను, ఆగండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ నెక్ పైనుంచి ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడి నుంచి 3 ఇంచెస్గా పెట్టాను. కానీ మళ్ళీ మనం షోల్డర్ మీద ఒక 1/2 ఇంచ్ కుట్టేస్తాం కాబట్టి 3.5గా ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. 3 ఇంచెస్ అనేది గీసాను కానీ దాన్ని ఆఫ్ చేసేస్తాను అన్నమాట. ఇక ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి వచ్చాం. ఇందాడేమో బయటికి వెళ్ళాము, ఇప్పుడేమో లోపలికి వచ్చాము. ఈ 3 గీతలను కలుపుకుంటూ మనం స్కేల్ తోటి పాట్ నెక్కే, కానీ ఇది పర్ఫెక్ట్గా పాట్గా ఉండదండి, కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం చిన్న చిన్న మార్పులతోటే నెక్ షేప్స్ అనేవి చక్కగా మార్చుకోవచ్చండి.
మీకు చేత్తో గీయటానికి ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఇట్లా కర్వ్ స్కేల్ యూజ్ చేసుకోండి, చాలా ఈజీగా వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు మనం గీసిన ఈ షేప్ని మాత్రమే కట్ చేస్తాను. కింద వైపున ఉన్నది ఒక ఐడియా కోసం మాత్రమే చూపించానండి. వీళ్ళు నెక్ షేప్ మొత్తం మార్చుకోండి అని అన్నా ఓకే, లేదంటే ఇట్లా పాట్ నెక్ కట్ చేసేసి ఈ పాట్ నెక్ని మాత్రమే మామూలుగా పైపింగ్ అయితే పైపింగ్, ప్యాచ్ అయితే ప్యాచ్ వేసేసి ఈ కింద మనం మార్కింగ్ ఇచ్చాం కదా దాన్ని మార్చుకోవచ్చు. ఇది కూడా చూస్తున్నారు కదా, పాట్ షేప్ అనేది ఇంకొక డిఫరెంట్గా వచ్చింది. ఇక్కడ మనం మార్కింగ్ వేసాం కదండి, దాన్ని మళ్ళీ ఇటు వెనకల వైపు తిప్పి ఇలా ఫోల్డ్ చేస్తే అటువైపు నేను వేసిన మ్యాప్ ఇటు కూడా వస్తుంది కదా. దీన్ని ఇదిగోండి అయితే ఇలా వేయచ్చు, లేదంటే చిన్న లాస్ట్లో కొనలాగా తిప్పితే ఒక డ్రాప్ లాగా ఉంటుంది. ఈ కటింగ్స్ అయితే అయిపోయినాయండి. ఇవి ముందు వీడియోలో పెట్టాను కదా అవన్నమాట. ఇది రౌండ్ నెక్, ఓన్లీ రౌండ్ నెక్ మాత్రమే. ఇదిగో ఈ బ్లౌజ్ ఇంతకుముందు చూపించాను కదా, ఈ బ్లూ బ్లౌజు మీకు ఐడియా ఉంది. ఈ బ్లౌజ్ని కూడా ఇప్పుడు చూపించాను. ఇవేమో ఇంత క్రితం వీడియో అప్లోడ్ చేశాను చెప్పాను కదండి, దానిలో సింపుల్ నెక్స్ అనమాట. ఇది స్టార్ నెక్, ఇంకా తర్వాత ఏంటంటే ప్యాచ్ వేసుకునే విధంగా ఒక్కొక్క నెక్ మీకు ఐడియా ఉండటం కోసమని చూపిస్తున్నానండి. ఆ వీడియో కనుక చూడకపోయినట్లయితే ఈ వీడియో కింద లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి చూడండి. మన ఛానల్లో అన్నీ మంచి మంచి వీడియోస్ ఉంటాయండి. ఈ బ్యాక్ నెక్ డిజైన్స్ని డ్రెస్సులకి ఫ్రంట్ నెక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కట్ వర్క్ ఇచ్చినట్టుగా మాత్రం కంపల్సరీ పేపర్ సాఫ్ట్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. ఇది మాత్రం అది వేస్తేనే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ కర్వ్స్ కూడా నీట్గా కనిపిస్తాయి అనమాట. ఇదిగోండి ప్యాచ్ ఇట్లా పేపర్ సాఫ్ట్ని ఆల్రెడీ నేను మెజర్ చేసేసి పక్కన పెట్టేసుకుని ఉంచాను. సేమ్ ఇలాగే ఇంకో పేపర్ సాఫ్ట్ని కూడా అటు సైడ్కి కూడా, అంటే 2 సైడ్స్ కదా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ మధ్యలో వేరే డిజైన్ వేయొచ్చని ఆపాను అనమాట. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.